వెల్కమ్ టు SCI న్యూస్. ముందుగా ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. హెడ్లైన్స్ చూద్దాం. చిన్నారులతో రాఖీ వేడుకలు ఘనంగా జరుపుకున్న భారత ప్రధాని, సంతోషం వ్యక్తం చేసిన మోదీ. సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు. అందరికీ రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఘనంగా రాఖీ వేడుకలు. ఏపీ సీఎం చంద్రబాబు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు. అనాథకు అండగా నిలిచిన మంత్రి కోమటిరెడ్డి. తల్లిదండ్రులను కోల్పోయిన నిర్మల్ జిల్లాకు చెందిన దుర్గకు ₹1,00,000 సాయం చేసిన కోమటిరెడ్డి. అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల. 2025 జనవరి 18 నుంచి ప్రారంభం. రాఖీ రోజు లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లిన సెన్సెక్స్. నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా పాఠశాల విద్యార్థులను కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వారితో రాఖీ కట్టించుకుని సరదాగా టైం స్పెండ్ చేశారు. ఢిల్లీ పాఠశాల విద్యార్థులు సోమవారం ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. చిరునవ్వులు చిందిస్తూ చిన్నారులు ఎంతో ప్రేమతో మోదీకి రాఖీలు కట్టారు. మోదీ తన తల్లి వద్ద కూర్చొని ఉన్న ఫోటోతో ప్రత్యేకంగా తయారు చేసిన రాఖీని ఓ చిన్నారి ప్రధానికి కట్టింది. దీన్ని చూసిన ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పిల్లలతో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. రాఖీలు కట్టే సమయంలో ఆ విద్యార్థుల పేర్లు, క్లాస్ ఏంటో ప్రధాని అడిగి తెలుసుకున్నారు. సోదరి సోదరుల మధ్య అనురాగాలకు, ఆప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ అని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు వరుణికారెడ్డి, రాగమయ్యి, కార్పొరేషన్ల చైర్మన్లు మండ్రు శోభారాణి, నేరెళ్ల శారద, కాల్వ సుజాత రాఖీ కట్టారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ రాఖీ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మాయిలను నువ్వు గౌరవించుకోవాల్సిన అవసరాన్ని రాఖీ పండుగ చాటి చెబుతుందన్నారు. మహిళా భద్రతకు పాటుపడదామని రాఖీ పండుగ సందర్భంగా అందరూ ప్రతిదినం పూనాలన్నారు. సోదరులందరూ బాగుండాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటుందని తెలిపారు. సమాజంలో వస్తున్న రకరకాల మార్పుల వల్ల మహిళల పట్ల అనేక రకాల హింస జరుగుతోందన్నారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురు మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కుటుంబాలతో కలిసి ఈ వేడుకలు జరుపుకుంటున్నారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతల ఇళ్ల దగ్గర వారికి రాఖీలు కట్టేందుకు మహిళలు పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకు కూడా ఆయనకు రాఖీలు కట్టేందుకు పలువురు మహిళలు వచ్చారు. దాంతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం సందడిగా మారింది. పలువురు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు ఆయనకు రాఖీలు కట్టారు. చంద్రబాబుకు మహిళలు రాఖీలు కడుతున్న దృశ్యాలను కింది వీడియోలో చూడొచ్చు. కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు పీయూష్ గోయల్, సర్బానంద
సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, కామాఖ్య ప్రసాద్, వివేక్ ఠాకూర్, రాజ్ భోస్లే, బిప్లవ్ కుమార్ దేవ్, మీసా భారతి, దీపేంద్ర సింగ్ హుడా, కేసీ వేణుగోపాల్ లోక్సభకు ఎన్నికయ్యారు. దీంతో వారు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అదేవిధంగా ఒడిశాలో మమతా మహంతా, తెలంగాణలో కె కేశవరావు తమ పదవులకు పార్టీలకు రాజీనామాలు చేశారు. దాంతో దేశవ్యాప్తంగా మొత్తం 12 రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీ స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ నెల 21 వరకు గడువు ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని రంగంలోకి దించారు. దాంతో ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలకు ముందు ఆయన అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సింఘ్వీకి స్వాగతం పలికారు. ఆయన మెడలో పూలమాలలు వేసి కాంగ్రెస్ కండువా కప్పి సత్కరించారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్తరోడ గ్రామానికి చెందిన దుర్గా అనే చిన్నారి తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన దీనగాథ గురించి సమాచార మాధ్యమాల్లో చూసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చలించిపోయారు. తల్లిదండ్రులు ఉండడానికి ఇళ్లు లేక చిన్నారి పడుతున్న కష్టం ఆయన హృదయాన్ని కలిసివేసింది. ఎలాగైనా చిన్నారికి అండగా నిలవాలని మంత్రి భావించారు. స్వయంగా రంగంలోకి దిగిన దుర్గకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు చేపట్టారు. తానూరు మండల తహసీల్దార్ లింగమూర్తి ఎంపీడీఓ అబ్దుల్ సమద్ ద్వారా తన తనయుడి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. అంతేకాదు చిన్నారి తాను ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానని, అన్ని సౌకర్యాలు కల్పించి పెళ్లయ్యేంత వరకు అండగా ఉంటానని దుర్గకు మాటిచ్చారు. చిన్నారితో వీడియో కాల్ మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధైర్యపడొద్దని, తాను ఉన్నానని భరోసా కల్పించారు. ప్రతి నెల ఖర్చుల కోసం పంపుతానని, ఉండడానికి ఇళ్లు కూడా కట్టిస్తానని హామీ ఇచ్చారు. తర్వాత పాపను కలుస్తానని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమాని స్థానిక నాయకులు సతీష్ రెడ్డి, చిన్నారెడ్డి, కోటే కృష్ణ, స్థానిక తాజా మాజీ సర్పంచ్ సాయినాథ్, మాజీ ఎంపీడీసీ మధు పటేల్, దేవదాసు తదితరులు పాల్గొన్నారు. అన్నా నమస్తే అన్నా, చిన్నారెడ్డి మాట్లాడుతున్నా అన్నా. నా దగ్గర ఉంది అన్న, మాట్లాడుతున్నా అన్నా. ఈ పైసలు ఈ అమ్మాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేయరా, అమ్మాయి పేరు మీద అన్నా పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయరి. ఓకే ఓకే కావాలంటే పిఏ నెంబర్ ఉన్నది ఆయన దగ్గర, సైజులు ఉందన్నా. సైజులు ఫోన్ చేయరు, మీకు ఎప్పుడు ఏం కావాలో చూసుకుంటాడు. 10th క్లాస్ దాకా అక్కడ చదివించి ఇంటర్మీడియట్ మంచి హాస్టల్ లేదా, మంచి హాస్టల్ లేదు. ఏ పొరపాటు ఎక్కడ నా బిడ్డను ఎట్లా చదివించాడు అట్లా చదివిస్తుంది. తెలంగాణ భవన్ లో రాఖీ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మహిళా నేతలు రాఖీ కట్టారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ విప్ గొంగడి సునీత, ఇతర నేతలు కేటీఆర్ కు రాఖీ కట్టి హారతిచ్చారు. మాజీ మంత్రి సత్యవతి అక్షంతలు వేసి కేటీఆర్ ను ఆశీర్వదించారు. క్రీడా రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆది నుండి శ్రీకాకుళం జిల్లాకు ఎంతో గుర్తింపు, గౌరవం ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గత 2 రోజులుగా శ్రీకాకుళంలో జరుగుతున్న 11వ జూనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్ బాల్ పోటీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ క్రీడా రంగంలో భారత్ అగ్రస్థానంలో ఉండడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రీడా పాలసీ కారణమన్నారు. ఖేలో ఇండియా రాకతో క్రీడా రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. బడ్జెట్లో క్రీడలకు అగ్రతాంబూలం ఇస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రని వలస వద్ద 30 ఎకరాల్లో ఖేలో ఇండియా పథకంలో అన్ని రకాల క్రీడలను అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రాజెక్ట్ రానున్న 2 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆల్రెడీ కాస్త ప్రయత్నం చేశాం, కానీ ఈ రోజు ఉన్నటువంటి పొజిషన్ లో ఖచ్చితంగా సాధించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని మళ్ళీ పట్టుకొని అతి త్వరగా ఆ కార్యక్రమాన్ని చేకూర్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎప్పుడూ కూడా సొంత లబ్ధి కోసం కాకుండా క్రీడలకి ఏ రకంగా లబ్ధి జరుగుతుందనే ఆలోచనలు ఇలాంటి వేదికల దగ్గరికి వచ్చినప్పుడు క్రీడల పట్ల ఆసక్తి చూపిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా మా దృష్టిలో వేస్తున్నారని అంటే ఎంత కమిట్మెంట్ తో వాళ్ళందరూ కూడా ఉన్నారు. నిజంగా నాకు గర్వం వస్తుంది. అంటే అందరికీ చాలా మందికి ఉన్నా సరే కొంతమంది రాలేరు,
కొంతమంది పార్టిసిపేట్ చేయరు, కొంతమందికి అవకాశం రాదు. కానీ మీ అందరికీ కూడా వచ్చిందనంటే మీరు విజేతలే. మీరు ఫస్ట్ వస్తే విజేతలు కాదు, మీరు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయాలి, మేము పార్టిసిపేట్ చేయాలి, మేము గేమ్స్ లో పాల్గొనాలి అని ఎప్పుడైతే ఒక ఆలోచనతో మీరు ఇక్కడికి వచ్చి ఈ 3 days కూడా పార్టిసిపేట్ చేశారో అప్పుడే మీరు విజేతలు అయ్యారు. కాబట్టి ఓటమిగా మీరు ఎవ్వరు కూడా భావించొద్దు. మొదటి స్థానం రాలేదనంటే మళ్ళీ పార్టిసిపేట్ చేయండి. ఈ రోజు ఈ 3 రోజుల్లో మీరు నేర్చుకున్నటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ఫస్ట్ వచ్చే విధంగా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి భవిష్యత్తులో స్పోర్ట్స్ పట్ల ఎప్పుడు కూడా ఇదే ఆసక్తితో మీరు అందరూ కూడా రాణించాలని పిల్లలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఇంత బ్రహ్మాండంగా ప్యారిస్ లో 6 మెడల్స్ మనం సాధించుకున్నాం. సుమారు 71వ స్థానంలో భారతదేశం ఉంది. బాధ కలుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో, ఇంత పెద్ద దేశం, ఇన్ని విశిష్టలు కలిగినటువంటి దేశం, ఎందుకు మనం అంత స్థాయిలో మనం రాణించలేకపోతున్నాం అనేది జరుగుతుంటుంది. కానీ మనం దృష్టి పెట్టాల్సినటువంటిది ఒలింపిక్ లో ఎన్ని మెడల్స్ సాధించామన్నది కాదు, గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులు ఏ రకంగా మనం ప్రోత్సహించి అక్కడికి పంపిస్తున్నాం అన్నది, దాని మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం రాజు గారు కూడా చెప్పారు, గెలిచిన తర్వాత వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించే బదులు గ్రామీణ స్థాయిల నుంచి, మండల జిల్లా స్థాయిల నుంచి, ఏదైతే చిన్న స్థాయి నుంచి యువ క్రీడాకారులు ఎవరైతే క్రీడల పట్ల ఆసక్తి చూపించి ముందుకు వస్తున్నారో వాళ్ళకి సహకరించే పథకాలు చేయాలని నా వంతుగా ఈరోజు ఒక స్థానంలో ఉన్నాను కాబట్టి మాటిస్తున్నాను. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా క్రీడాకారుల్ని, క్రీడా వ్యవస్థని ప్రోత్సహించడానికి నా వంతుగా ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన జిల్లాలో కూడా క్రీడా వ్యవస్థని మరింత పొందుపరచాలని, మనకి ముఖ్యంగా ఉన్నటువంటి స్టేడియం అది ఎంతో కాలం నుంచి అదొక పోలవరం ప్రాజెక్టు లాగా గతంలో అయిపోయింది. మరి అది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని చెప్పి కంకణం కట్టుకొని మరి నేను గాని అచ్చెన్నాయుడు గారు గాని మరి దీనికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నటువంటి గొండు శంకర్రావు గారు గాని ఈ రోజు ఎలక్షన్లు గెలిచి మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఆ స్టేడియం ని పూర్తి చేయాలని దృష్టి పెట్టి కాంట్రాక్టర్ ని కూడా పిలిపించి కలెక్టర్ గారికి కూడా నోడల్ పాయింట్ గా పెట్టి ప్రతి రోజు కూడా ఎంత మంది వర్కర్స్ అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు, ఎంత ప్రోగ్రెస్ వస్తుందని డైలీ మానిటరింగ్ తో మన జిల్లాలో జరిగే ఏకైక ప్రాజెక్టు మన స్టేడియం ప్రాజెక్ట్ అనేది కూడా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే అది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి దాని తాలూకా ఫెసిలిటీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ లేని బాహుబలిని ఊహించలేమని అన్నారు. బాహుబలి చిత్రం టాలీవుడ్, బాలీవుడ్ దాటి హాలీవుడ్ తో పోటీ పడగలిగిందంటే అందుకు కారణం ప్రభాస్ అని తెలిపారు. ఇవాళ హైదరాబాద్ లో క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్ తెలుగు సినిమా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. రాజులు ఏ రంగంలోకి వచ్చినా రాణిస్తారని, కృష్ణరాజు పేరు ప్రస్తావించకుండా తెలుగు సినీ పరిశ్రమ గురించి మాట్లాడలేమని అన్నారు. బాలీవుడ్ లో రాణించిన రామ్ గోపాల్ వర్మ తనకు మంచి మిత్రుడని తెలిపారు. నాకన్నా గొప్పవాళ్లు ఇవాళ ఈ వేదిక ముందు వినయంగా ఉన్నారు. క్షత్రియుల గొప్పతనం అదే. నమ్మకానికైనా విజయానికైనా క్షత్రియులు మారుపేరుగా నిలుస్తారు అని రేవంత్ రెడ్డి వివరించారు. అదే విధంగా ఈరోజు మా మిత్రులు నాగరాజు గారు కార్పొరేటర్ల గురించి అడిగినరు, శ్రీనివాస్ వర్మ గారేమో ఎమ్మెల్యేల గురించి అని. నాగరాజు గారు తెలివి కల్లోడు. ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేది కార్పొరేటర్ ఎన్నికలు కాబట్టి అవి ఇస్తే తర్వాత ఆటోమేటిక్ ఎమ్మెల్యే టికెట్లు అడగొచ్చు అని వారి ఆలోచన. ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి. ఇమ్మీడియట్గా సంవత్సరం తిరిగే లోపల కార్పొరేటర్ ఎన్నికలు ఉన్నాయి. తప్పకుండా చట్టసభలలో మీ ప్రాతినిధ్యం ఉండాలి అన్న ఆలోచన నాకు ఉంది. మీలో రాజకీయ చైతన్యంతో రాజకీయాలలో రాణించాలన్న ఆలోచన ఉన్న వాళ్ళను ఇప్పటి నుండే పార్టీలో ప్రోత్సహించండి. మొదట పార్టీలో పదవి ఇస్తాను, ఆ తర్వాత ఎన్నికల్లో టికెట్లు ఇస్తాను. పిసిసి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్షత్రియ సోదరులకు నేను మాట ఇస్తున్నా. తప్పకుండా మీ వైపు నుంచి మీరు ఎవరిని మీ ప్రతినిధులుగా మా పార్టీలో పెట్టదలుచుకున్నారో మీరు లిస్ట్ ఇవ్వండి. తప్పకుండా ఈ 1.5 year రాబోయే 4 సంవత్సరాలకు వాళ్ళని లీడర్స్గా గ్రూమ్ చేసి ఎన్నికల్లో తప్పకుండా అవకాశాన్ని కల్పిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. మహిళల రక్షణకు తమ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగు మహిళలు ఎమ్మెల్యే వాసులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వారి ఆప్యాయత, అనురాగాలు, వాత్సల్యానికి సంతోషించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ మహిళలు అర్ధరాత్రి స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని మహాత్మా గాంధీ చెప్పారని, దురదృష్టవశాత్తు కోల్కతాలో జరిగిన వైద్యురాలిపై అత్యాచార ఘటన చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బేటీ పడావో బేటీ బచావో వంటి కార్యక్రమాలు చేపడుతున్నా కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో ఉన్న మహిళా లోకానికి అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. రాష్ట్రంలో వారు కూడా, దేశంలో వారు కూడా ఈరోజు మా ఇంటి ఆడపడుచులు తెలుగుదేశం, జనసేన పార్టీ పట్టుకొమ్మలైన మహిళలు అందరూ కూడా ఈరోజు వచ్చి రాఖీలు కట్టడం జరిగింది. చెయ్యి అంతా కూడా నింపేసారు. వారు కట్టేటప్పుడు వారి మనసులో ఉన్న ఒకే ఒక ఆలోచన, భావం ఏంటంటే వారి ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మహిళలందరూ కూడా సురక్షితంగా, ఆనందంగా ఈ రాష్ట్రంలో ఉండాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచన. గత 5 సంవత్సరాలు చూసాం మహిళల పట్ల గౌరవం లేకుండా, మహిళల పట్ల ఏ విధమైన బాధ్యత లేకుండా గత వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఏ విధంగా ప్రవర్తించారో చూసాం. ఇప్పుడు ప్రభుత్వం మారింది. మొన్ననే స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాం. ఆనాడు కూడా అనేకమైన సందర్భాల్లోనే మనం ఒకటే చెప్పుకుంటా ఉన్నాం. బాపు గారు ఏదైతే కోరారో, మహిళ క్షేమంగా రాత్రి ఎప్పుడైతే నడవగలుగుతాదో రోడ్డు మీద, అదే అసలైన స్వాతంత్రం. మనందరం చాలా గర్వంగా, గొప్పగా చెప్పుకున్నాం. కానీ వెంబటనే మనకు ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. అదే కోల్కతాలోని ఒక మెడికల్ కాలేజ్లో డాక్టర్ పైన అత్యాచారం, తదుపరి ఆవిడ్ని దారుణంగా చంపివేయడం చాలా కలత వేసింది. ఏంటి, ఓ పక్కన కేంద్రమేమో బేటీ బచావో బేటీ పడావో అంటా ఉంది, ఓ పక్కన ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటే ఏం సందేశం ఇవ్వబోతా ఉంది. ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడు ఇళ్లలో తల్లులకి అయ్యో ఆడపిల్లని ఎందుకు కన్నాను రా బాబు అనే ఒక బాధ కూడా ఉంటా ఉంది, ఒక అభద్రతా భావం కూడా ఉంటా ఉంది. అలాంటి పరిస్థితులు ఈ దేశంలో ఉండకూడదు. మార్పు రావాలి. ఆ మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలి. మన ఇంటిలో ఎప్పుడైతే ఒక తల్లిని, లేకపోతే తనతో ఉన్న తోబట్టుని మహిళని గౌరవించడం ఇంట్లోనే నేర్పిస్తే మగవాడిలోని ఆలోచన విధానాలు మారుతాయి. అది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. ప్రతి మహిళని గౌరవంగా చూడాలి. తన తల్లిని గౌరవిస్తే సరిపోదు. ప్రతి మహిళలో కూడా ఒక తల్లిని, ఒక అక్కని, చెల్లిని చూసి గౌరవించే విధానం ప్రతి మగవారిలో కూడా రావాలి. ఈ రక్షాబంధం రోజైనా మనందరం కూడా ఒక ప్లేజ్ తీసుకుందాం. మహిళల్ని సురక్షితంగా ఉండే విధంగా అందరం కూడా తన వంతు కృషి చేయాలని చెప్పి అందరం కూడా ఒక శపథం తీసుకొని ముందుకు సాగాలని. ఈ రాఖీలు కట్టడం అన్నది వారికి ఆనందం కలిగిన నాకు బాధ్యత. ఈ నగరంలోని ఇప్పటికే మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమంతో చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నివాసంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. పార్టీ మహిళా నేతలు హరీష్ రావుకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీలు కట్టిన సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ అన్నచెల్లెల బంధానికి ప్రతీక రాఖీ పండుగ అని తెలిపారు. పండుగను అందరూ ప్రేమాభిమానులతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల శ్రేయస్సు, భద్రత కోసం కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీలంక వాణిజ్య పర్యావరణ శాఖల మంత్రి సదాశివన్ వేలాందరేన్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 2014లో భారతదేశంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేవలం 10 ఏళ్ల కాలంలోనే సాధించిన అద్భుత ప్రగతి గురించి గతంలో తాను శ్రీలంక పార్లమెంట్ లో ప్రస్తావించినట్టు ఈ సందర్భంగా సదాశివన్ కేటీఆర్ కు తెలిపారు. హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల అభివృద్ధిని చూస్తే సింగపూర్ ను తలపించేలా ఉందని ప్రశంసించారు. ఐటీ పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ తెలంగాణను పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చిన తీరును సదాశివన్ అభినందించారు. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ను అవకాశాల అక్షయ పాత్రగా మార్చిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించిన తెలంగాణలో గత 10 ఏళ్ల పాలనను ఓ యజ్ఞంలా సాగించామని, అందుకే అనతి కాలంలోనే అసాధారణ ఫలితాలు సాధించగలిగామని వెల్లడించారు. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ లో సంపదను సృష్టించి సంక్షేమం రూపంలో పల్లె పాలన పేదలకు పంచామన్నారు. పారిశ్రామిక రంగానికే కాదు పర్యావరణానికి కూడా సమ ప్రాధాన్యం ఇచ్చామని, తెలంగాణలో 7.7% గ్రీన్ కవర్ ను పెంచడం దేశంలోనే అరుదైన రికార్డని గుర్తు చేశారు. వారం రోజులుగా హైడ్రా అధికారులు గండిపేట చెరువు సమీపంలోని ఖానాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో పర్యటించి దాదాపు 10 అక్రమ నిర్మాణాలు గుర్తించారు. నిర్మాణదారులకు ముందస్తుగా నోటీసులు జారీ చేసినా వారి నుంచి నిర్దేశించిన సమయంలో ఎలాంటి సమాధానం రాకపోవడంతో 2 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. గండిపేట జలాశయం FTL చిలుకూరు అప్పోజిగూడ గ్రామ పంచాయతీ రెవెన్యూను ఆనుకొని ఉంటుంది. ఓ రియల్ వ్యాపారి గండిపేట జలాశయం FTL ను కలుపుకొని వెస్ట్ సైడ్ అనే వెంచర్ ను చేయగా కొందరు బడాబాబులు FTL పరిధిలో ఫ్లాట్లు కొనుగోలు చేసి దర్జాగా లేక్ వ్యూతో పాటు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ భవన అంతస్తుల వ్యూ కనిపించే విధంగా FTL లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో అధికారులు సర్వే చేయగా అప్పోజిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో 3 భవనాలు, చిలుకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఒక నిర్మాణం అక్రమంగా నిర్మించినట్లు గుర్తించారు. అధికారులు పూర్తి స్థాయిలో నివేదికను హైడ్రాకు నివేదించారు. ఈ క్రమంలో హైడ్రా ఆదివారం FTL పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. హైడ్రా అధికారులు మల్లికార్జున్ చరణ్ తో పాటు HMSSB DGM నరహరి, జలమండలి విజిలెన్స్ అధికారి లక్ష్మీరెడ్డి, స్థానిక CI పవన్ కుమార్ రెడ్డి భారీగా పోలీసు బలగాలతో కూల్చివేతలకు వచ్చారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గురప్పాలెం రోడ్లో అక్రమంగా సారా బట్టి నిర్వహిస్తున్నట్టు జగ్గంపేట SIT రఘునాథరావుకి వచ్చిన సమాచారం మేరకు సోమవారం ఉదయం SI తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. సారా తయారు చేస్తున్న భట్టీపై దాడి చేసి 30 లీటర్ల లైవ్ సారాను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 12 గ్రాములలో నిల్వ ఉంచిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. అక్రమ సారా తయారీకి పాల్పడుతున్న జగంపేట గ్రామం సెట్టిబలిజపేటకు చెందిన మునసా జియన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. జగంపేట మండల పరిధిలో అక్రమంగా సారా తయారు చేసిన అమ్మినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని SI రఘునాథరావు హెచ్చరించారు. 2 ఏళ్లకోసారి జరిగే మహిళల అండర్-19 ప్రపంచ కప్ లో 2వ ఎడిషన్ కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఆదివారం ICC ఒక ప్రకటన ద్వారా షెడ్యూల్ ను ప్రకటించింది. మలేషియా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 దాకా కొనసాగనుంది. 16 జట్లు పాల్గొనబోయే ఈ మెగా టోర్నీలో జట్లను 4 గ్రూపులుగా విభజించారు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనున్న భారత్ గ్రూప్ ఏలో మలేషియా, వెస్టిండీస్, శ్రీలంకలో తలపడాల్సి ఉంది. గ్రూప్ బిలో ఇంగ్లాండ్, ఐర్లాండ్, పాకిస్తాన్, USA. గ్రూప్ సిలో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, సమోవా క్వాలిఫైయర్ ఉండగా గ్రూప్ డి నుంచి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ క్వాలిఫైయర్ ఆసియా రీజియన్ నుంచి చోటు దక్కించుకున్నాయి. ఈ టోర్నీ తొలి ఎడిషన్ లో షఫాలి వర్మ సారథ్యంలోని యువ భారత జట్టు ఫైనల్లో ఇంగ్లాండ్ ను ఓడించి ప్రపంచ కప్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా 2వ ఎడిషన్ లో జనవరి 19న వెస్టిండీస్ తో జరగబోయే మ్యాచ్ తో భారత్ వరల్డ్ కప్ వేటను మొదలు పెట్టనుంది. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. రాఖీ పండుగ రోజైన నేడు దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం గ్రీన్ లో మొదలయ్యాయి. గిఫ్ట్ నిఫ్టీ సానుకూల ప్రారంభాన్ని సూచించిన క్రమంలో మార్కెట్లు పాజిటివ్ ధోరణుల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం 9:16 సమయంలో సెన్సెక్స్ 80,665 స్థాయిల వద్ద 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. అదే సమయంలో నిఫ్టీ 50 సూచీ 70 పాయింట్లకు పైగా పెరిగి 24,628 స్థాయికి చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా లాభాల్లోనే కొనసాగుతున్నాయి. హిడెన్బర్గ్ సెబీ వివాదం మధ్య స్టాక్ మార్కెట్ పతనమై ఇప్పుడు మళ్లీ కోలుకుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం BPCL, ONGC, శ్రీరామ్ ఫైనాన్స్, NTPC, టైటాన్ కంపెనీల షేర్లు టాప్ 5 లాభాల్లో ఉండగా M&M, HDFC లైఫ్, టాటా మోటార్స్, గ్రాసిమ్, నెస్లే సంస్థల స్టాక్
స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. రంగాల వారీగా నిఫ్టీ, పిఎస్యు బ్యాంక్, ఓఎంసీలు మీడియాలో ఒక్కొక్కటి 1% పైగా లాభపడి టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో నిఫ్టీ స్మాల్ క్యాప్ 1% పెరగగా మిడ్ క్యాప్ 0.41% పెరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నారులతో రాఖీ వేడుకలు ఘనంగా జరుపుకున్న భారత ప్రధాని, సంతోషం వ్యక్తం చేసిన మోదీ. సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రజా ప్రతినిధులు. అందరికీ రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఘనంగా రాఖీ వేడుకలు. ఏపీ సీఎం చంద్రబాబు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు. అనాథకు అండగా నిలిచిన మంత్రి కోమటిరెడ్డి. తల్లిదండ్రులను కోల్పోయిన నిర్మల్ జిల్లాకు చెందిన దుర్గకు ₹1,00,000 సాయం చేసిన కోమటిరెడ్డి. అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల. 2025 జనవరి 18 నుంచి ప్రారంభం. రాఖీ రోజు లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లిన సెన్సెక్స్. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.